తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గత కొన్ని నెలలుగా నిరసనలు చెప్తున్నారు. రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగస్తులు రోజుకో వైపున నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మా పెన్షన్, మా బకాయిలు మాకు రావాలి, మా బెనిఫిట్స్ మాకు రావాలంటూ కూడా రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక మూలన నిరసనలు, ధర్నాలు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మా పైన తెలంగాణ రాష్ట్రం పైన క్షుద్ర పూజలు చేస్తుందంటూ కామెంట్ చేస్తుంది. ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, క్షుద్ర పూజలు ఉన్నాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం క్షుద్ర పూజలు చేపిస్తుందని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తారు? అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ వర్షాలు పడొద్దని చెప్పేసి క్షుద్ర పూజలు చేపిస్తారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడతలేవు, మహారాష్ట్రలో కూడా వర్షాలు లేవు, కర్ణాటకలో లేవు, తమిళనాడులో లేవు, మధ్యప్రదేశ్లో లేవు, ఉత్తరప్రదేశ్లో కూడా లేవు, బీహార్లో కూడా వర్షాలు పడతలేవు. మరి ఆడ కూడా హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించాడు? చెప్పండి మీరు నాకు. ఇంత తెలివి తక్కువ స్టేట్మెంట్లు ఇస్తారు వీళ్ళు. చెప్పు తీసుకొని కొట్టాలా వీళ్ళను? ఎట్లా కొట్టాలి ఈ రణను? అన్న ఒకటి అబ్జర్వ్ చెయ్యి, స్వయాన శాస్త్రవేత్తలే చెప్పారు రానున్న 3 సంవత్సరాల వరకు ఎలినినో ప్రభావం ఉన్నది, వర్షపాతం తక్కువ అని చెప్పిండు. మరి వాళ్ళని అవమానపరిచినట్ట నువ్వు? అంటే వీళ్ళకి ఏమి సబ్జెక్ట్ లేక, సరుకు లేక, ఏం మాట్లాడాలో తెలియక ఇవాళ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ క్షుద్ర పూజలు అనే దుకాణం పట్టుకొచ్చిళ్ళు. మేము అనేది ఒకటే, ఇవాళ వీళ్ళు 19,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులను, పోలీస్ ఆస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారో పిల్లలను మోసం చేసి 7,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసేళ్ళు. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద మనము కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ ఇష్యూను డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళ మీద రుద్దాలి, తెలంగాణ రాష్ట్రం ప్రజల మీద రుద్దాలి, మీడియా మీద రుద్దాలి. ఆ అటెన్షన్ అంటే అదిపోతుంది, మనం చేసే పని మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశాల వల్ల చేస్తున్నారు తప్ప. నేను ఒకటే చెప్తున్నా, ఈ రండా ఎవడైతే ఉన్నాడో, ఈ రండా అద్దంకి దయాకర్ అనేటువంటి సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే, వాడు మనిషి పుట్టుక పుట్టే ఉంటే, నువ్వు ఇవాళ క్యాబినెట్ హోదాలో ఉన్నవరా బాబు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టు, లేకపోతే కొజ్జా అనే ట్యాగ్లైన్ వేసుకొని రాష్ట్రంలో తిరుగు గంతే కుల్లా. ఎందుకనంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల గురించి నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే నువ్వంటే కొంత రెస్పెక్ట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడని గుర్తిస్తారు. నువ్వు కొంత మాట్లాడతావని మాకు తెలుసు. తెలంగాణలో మా ఉస్మానియా యూనివర్సిటీ పరువు తీస్తున్నావురా నాయన. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు అని చెప్పేసి చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాలకు నిలువు, అది ఒక పరిశోధనకు నిలువు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టినోడు వీడు ఇవాళ ఏం మాట్లాడు? క్షుద్ర పూజల గురించి మాట్లాడతాడా అన్నయ్య? నేనే స్వయానా ఈ అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక సభలో మాట్లాడుతా అంటే, మనం ఈ మూఢనమ్మకాలను నమ్మద్దు, మూఢ ఆచారాలను నమ్మద్దు, ఇలాంటి పూజలు ఉత్తయ అని చెప్పేసి మాట్లాడిన ఈ అద్దంకి దయాకరు క్షుద్ర పూజల నుంచి మాట్లాడతాడు. ఇదంతా ఏంది? డైరెక్టెడ్ బై రేవంత్ రెడ్డి, డైరెక్షన్ బై రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడరా బాబు అని చెప్పేసి వీళ్ళకు అపాయింట్మెంట్లు ఇచ్చిండు. వీళ్ళకి దస్తుర్దాడ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ఇష్యూలో ఎటువంటి డైవర్ట్ కాకండి. ఈ గాడిద కొడుకులకు సమాధానం చెప్పే అవకాశం మన దగ్గర ఉన్నది, చెప్పుదాం. స్టూడెంట్స్ను కూడా క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. దీని విషయం పైన అన్న ఒకటి, స్టూడెంట్స్ని కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి వచ్చినాక సీఎం పదవిలో కూర్చున్న ఇంకా లగచర్ల ఇష్యూ జరిగినప్పుడు గిరిజనులు కూడా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ పార్టీ పైసలు ఇస్తే తాగి మాట్లాడుతారని మాట్లాడారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి సెంట్రల్ ఇష్యూలో, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలలో విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేస్తుంటే వాళ్ళు గుంటనెక్కాలని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రైతులు యూరియా కోసం ధర్నాలు చేసి రోడ్ల మీద నిలబడితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అసలు రైతులే కాదని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అడ్డా మీద కూలీలని మాట్లాడారు. వాళ్ళు బిర్యానీ తాగి రోడ్ల మీదకి వచ్చి ఒర్రుతురని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత నిరుద్యోగులు ధర్నాలు చేస్తే వాళ్ళు నిరుద్యోగులు అసలే కాదు, వాళ్ళు ఎక్కడో ఏజ్ బార్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పైసలు ఇస్తే పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత ఎండ్రిని దాకా చచ్చిపోరని చెప్పేసి మాట్లాడారు. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేధావులే లేరు, ఇద్దరు మేధావులు ఉన్నారు. వాళ్ళు ఒకటి జైపాల్ రెడ్డి చచ్చిపోయాడు, ఒకటి కేశవరావు బతుకున్నాడు అని చెప్పేసి మాట్లాడతాడు. అనంటే ఏ వర్గాన్ని కూడా గుర్తుపెట్టుకున్నా, ఏ వర్గాన్ని కూడా ఇడిచిపెట్టకుండా సబ్బండ వర్గాలను అవమానించి, కించపరిచి, వాళ్ళని హేళన చేసి, వాళ్ళను ఎమోషనల్గా వాళ్ళని మొత్తం దిగజారే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి మేము అంటున్నాం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్న మేధావులారా, గమనించండి, వీళ్ళ యొక్క పంతా చూడండి. వచ్చిన 30 నెలల్లో వీళ్ళు చేస్తున్న తతంగాలను అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం ఇప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిళ్ళు, 420 హామీలు ఇచ్చిళ్ళు. అదంతా పక్కన పెట్టి మనల్ని ఎమోషనల్గా తిడితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని తిడతా ఉన్నారు.
రిటైర్డ్ అయిన ఉద్యోగులను కూడా తిడతా ఉన్నారు, వాళ్ళు మహిళలను తిడతా ఉన్నారు. కాబట్టి ఈ కించపరిచే గాడిద కొడుకులను ఊళ్ళలోకి వచ్చినప్పుడు తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.